నా బర్త్డే కాబట్టి నాకెళ్తా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బయటికి రా అన్న కొంచెం యూట్యూబ్. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇది బ్లాక్ ఏంది అనేది లాస్ట్లో అయ్యే మూమెంట్లో చెప్తా, చూసేయండి. చెప్తా అంటే మళ్ళీ అదే అంటారు ఏంటి చూస్తే టైం ఏడ పడుతుంది అని రాదు అని అంటాను. తెలుగు వచ్చా భయ్యా? సిల్వర్ అయినా పర్లేదు, సిల్వర్లో చూడండి దొరకబడుతుంది. ఎందుకు నువ్వు గ్రీన్ కలర్ ఓన్లీ నెట్ తెచ్చినావుగా? ఇట్లా కావాలన్నా థ్యాంక్ యూ ఆంటీ. ఓకే hours later. చెప్పాను కదా ఇవాళ వీడియో ఏంటంటే నా బర్త్డే కాబట్టి స్పెషల్ వీడియో. చాలా రోజులతో బ్లాగ్ చేస్తున్నా, చాలా గ్యాప్ వచ్చింది. ఇవాళ నా బర్త్డే ఎట్లా సెలబ్రేషన్స్ అవుతాయి అనేది చూపెడతా, నాతో పాటు మీరు చూసేయండి. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. రెడీ A few minutes later. వెల్కమ్ బ్యాక్. రెడీ అయిన చూసినా నా బర్త్డేకి హాఫ్ సారీ అన్నమాట. ఎట్లున్నది నా బర్త్డేకి చీఫ్ గెస్ట్ మల్లకి కాదు, లక్ లక్కులు నాకెళ్తాను చూడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పోయి సెలెక్ట్ చేసి దీని మీద సెలెక్ట్ టచింగ్ అయిందని అంటేనే తీసుకున్నా. చూపెడతాం మిగతా ఫొటోస్ వల్ల ఇది ఎట్లున్నా అనేది. నా డ్రెస్ అనే చూస్తాను ఎట్లున్నా అని. లక్కీ అక్కీ చూడండి, ఇది నా అవుట్ఫిట్ అన్న. లక్కీ నీ బర్త్డే ఎప్పుడురా? ఈ లక్కీ గాని బర్త్డే కూడా ఈ మంత్లో ఉన్నది, ఈ నెలలోనే ఉన్నది మా లక్కీ గాని బర్త్డే. చూడాలి మా లక్కీ గాడు ఎట్లా రెడీ అవుతాడా అనేది. అండ్ రెడీ అయినా కాకుండా వాడు క్యూట్గా ఉంటాడు. చూడండి నాకు చీఫ్ గెస్ట్ వచ్చి ఏడుస్తాను వీడు. ఎంత న్యాయం! వద్దులే వద్దులే వద్దు. ఇగో కాయొద్దా? ఇగో నీ టెడ్డి, ఇగో వీని కోసం మన చిన్న టెడ్డి, ఇగో ఇలాంటిదే కొన్నా. ఓ పెద్ద టెట్టు ఉన్నది వాళ్ళ ఇంట్లో. చిన్న టెడ్డి, లిటిల్ బాబుకి లిటిల్ టెడ్డి అన్నమాట. 10 అవుతుంది. అక్క అవపడతానా మేమిద్దరం? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హలో. చూసారు కదా ముందేం జరిగింది అనేది. తమ్ముడు కళ్ళు మూసి నన్ను తీసుకొని వెళ్ళాడు. చాలా సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అయినా, ఏం చెప్పాలో తెలియట్లేదు. అంత ఖుషిగా ఆ రోజు అంత హ్యాపీగా ఉన్నాం అన్నమాట. బ్లాగ్ కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. కొంచెం డబ్బింగ్ ఇస్తున్నా, వాయిస్ కట్ అయింది కాబట్టి అక్కడక్కడ బ్రేక్ వచ్చిందని వాయిస్ డబ్బింగ్ ఇస్తున్నా. నేనైతే ఆ రోజు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ టైం కదా, చెప్పలేని ఆనందం వచ్చింది నా బర్త్డే రోజు. సో ఈ బ్లాగ్ మొత్తం చూసేయండి, ఎట్లుందనేది చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అందుకే ఇంట్లో మాట ఇంట్లో అది నగిన వాళ్ళ
అది చెప్పదు అది నువ్వు కథ అరే బుడ్డోడా రే రే ఉషా అయ్యా బర్త్డే మా తమ్ముడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి బర్త్డే ఇంత గ్రాండ్గా ఎప్పుడు చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా చేసుకునేది. అంతా మా బ్రదర్స్ వల్ల. అయ్యో ఆడిద్దరు వెళ్ళిపోయిందిరా అన్నమాట. వాళ్ళిద్దరు కూడా వచ్చారా. ఆ గ్యాప్ లో మా పెద్ద తమ్ముడు స్టార్ బిగ్గెస్ట్ ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి పక్కా యూట్యూబ్ లో వస్తుంది రావాలి బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేను లైట్కి రా అన్న కొంచెం యూట్యూబ్ ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. సో ఓకే కానీ స్టార్ట్ ఇది పట్టుకోవారా ఓకే పర్ఫెక్ట్ వీడియో అసలు పక్క పంపరా బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సిరీస్ పెట్టిన ఇంకా ఫోటో దిగాదు కదా దీనికి ఫస్ట్ వీడియో స్టార్ట్ వీడియోలోనే ఉన్నాయి కదా అది కొంచెం చూసుకోక సడన్ గా కాల్ పడ్డది. అంతే పరుపు అటు ఇటు అవుతుంది కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పరుపు అటు ఇటు అవుతుంది కదా. అటు అటు ఇటు అవుతుందా? మన పచ్చవాళ్ళు ఉన్నాయి అరే సూపర్ ఉన్నది. మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చిండు ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ రా. బాగుంది, నా మస్తు నచ్చింది ఫోటో. దాన్ని కొంచెం ఎడిపి పక్క అక్క కొంచెం ముందుగా అక్క కొంచెం ఎటు తిప్పు. అటు లైట్ పడుతుంది కనిపించకుండా. చెప్పమ్మా నా బర్త్డే ఎట్లున్నది అలా? మంచిగా ఉన్నది నాది మంచిగా ఉన్నదా? మంచిగా ఉంది. మా డెకరేషన్ నచ్చింది. విషయం చెప్పు. అని బర్త్డే థ్యాంక్ యూ. తమ్ముని గిఫ్ట్ ఎట్లుంది? ఎట్లా ఇచ్చింది? తమ్ముని గిఫ్ట్ ఎట్లుంది? నా ఫోటో ఫ్రేమ్ బాగున్నది. బాగుందా?
ఇట్లా అయిపోయింది అన్నమాట నా బర్త్డే. ఆటకెళ్ళు కేక్ తీసుకెళ్తాను తమ్ముడు. ఇట్లా అయిపోయింది అన్నమాట నా బర్త్డే. సో ఇది నా ఓల్గా మెయిన్ని కొంచెం షార్ట్లో తీసినమాట, ఎక్కువ చూపెట్టలేదు వీడియో. సో హ్యాపీ ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీ ఉంటాం. నాకు గిఫ్ట్ ఇవ్వడం, సడన్గా సర్ప్రైజ్ ఇవ్వడం. నేను ఎన్ని ఇయర్స్ బర్త్డేస్ జరుపుకుని ఇంత గ్రాండ్గా ఎప్పుడు జరుపుకోవాలి, మా తమ్ముని వల్ల ఇవ్వాల. బాగా మస్తు అనిపిస్తుంది, చెప్పలేను. కానీ హ్యాపీ మూమెంట్ అన్నమాట నాది ఎక్స్పీరియన్స్ చేయడానికి. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్. సరే కదా, మన బ్లాగ్ వచ్చేసి వరంగల్ పిల్ల నవ్య. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్.